దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 168. ఆవేశంలో అన్నా ఉన్న మాటే అన్నావు. ఇంకొకటి తెలుసా? నన్ను స్నిగ్ధని అనుమానిస్తూ నువ్వు కూడా సగటు ఇల్లాలివి అనిపించుకున్నావు అంటాడు సామ్రాట్. సామ్రాట్ అనే వరకు తనకు ఆ విషయం గుర్తుకు రాక నేనేమి అనుమానించటం లేదు. మామూలుగానే మాట్లాడాను అంటుంది కోపంగా చూస్తూ. సరేలే, నువ్వు అనుమానించావో మామూలుగా మాట్లాడావో నీకే తెలియాలి గాని ఇప్పుడు స్నిగ్ధ నా తమ్ముడికి కాబోయే భార్య. ఇక నుంచైనా మమ్మల్ని అనుమానించకపోతే మంచిది అంటాడు. అలా మాట్లాడుకో. వినోద్కి భార్యగా నేను తనని ఊహ కూడా అనుకోలేను అంటుంది. మరో వారం రోజుల్లో వాళ్ళిద్దరికీ పెళ్లి శక్తి. నువ్వు ఇలా అంటే ఎలా అంటాడు సామ్రాట్. నిజం చెప్పు, నీకు ఇంకా కూడా స్నిగ్ధ అంటే ఇష్టం కదా అని అడుగుతుంది. ఏయ్ మెంటల్, ఆ మాటలే మాట్లాడొద్దు అన్నాను. స్నిగ్ధ అంటే నాకు ఎప్పుడు ఇష్టం లేదు. అప్పుడు తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది కూడా నాకు పిల్లలు పుట్టరనే ఒకే ఒక కారణంతోనే తప్ప ఇంకా తన మీద వేరే అభిప్రాయం అంటూ ఏమీ లేదు. మా ఇద్దరి గురించి పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఉన్న నీ చిట్టి బ్రెయిన్ని ఇంకా పాడు చేసుకోకు అని చెప్పి సామ్రాట్ వెళ్ళిపోతాడు. తన మీద ఇష్టం లేకపోతే మరి నా ఆస్తులని దానికి ఎందుకు అప్పజెప్పినట్టు? దాని మీద మోజుతోనా? కావచ్చు. ఎంతైనా మగాడు కదా. ఏమైనా వాళ్ళ ఇద్దరిని నేను కాస్త కనిపెట్టుకుంటూ ఉండాలి అని అనుకుంటుంది. సాయంత్రానికి అరుణ్, శ్రావణి, పింకీని వాళ్ళ పిల్లల్ని తీసుకొని సామ్రాట్ ఇంటికి చేరుకున్నారు. పిల్లలు ముగ్గురు గార్డెన్లో ఆడుకుంటూ ఉంటే ఒక్క స్నిగ్ధ తప్ప పెద్దలు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. స్నిగ్ధ కిచెన్లో పని మనిషితో కాఫీ పెట్టిస్తూ కప్పుల్లో పోస్తూ ఉంటుంది. ఏంటి మీరనేది? వినోద్ పెళ్ళి స్నిగ్ధతో చేస్తున్నారా అని అడుగుతాడు అరుణ్ ఆశ్చర్యపోతూ. మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అప్పుడే తమ్ముడు పెళ్ళి వారంలో నిశ్చయించటం ఏమిటమ్మా అని అడుగుతుంది శ్రావణి. వారు అందరూ మాట్లాడుతుంటే వినోద్ మాత్రం డల్గా కూర్చొని ఉంటాడు. అన్నీ అనుకోకుండా జరిగిపోయాయి శ్రావణి. స్నిగ్ధ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చింది. టకాటకా మాటలు జరిగిపోయి పంతులు గారు రావటం, పెళ్లి ముహూర్తం పెట్టించడం కూడా జరిగిపోయాయి అని చెప్తుంది రాజశ్రీ. ఆ మాటలు వింటూ అరుణ్ వినోద్ వైపు చూస్తాడు. వినోద్ ఉన్న బాధలో దించిన తల ఎత్తడం లేదు. ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా వినోద్ అని అడుగుతాడు అరుణ్. ఇష్టమే అన్నట్టుగా వినోద్ ఏదో తల ఊపుతాడు. వినోద్కి ఇష్టం లేకుండా ముహూర్తాలు ఎలా పెట్టుకుంటామా అన్నయ్య అంటూ స్నిగ్ధ కాఫీ కప్పులతో అక్కడికొస్తుంది. శ్రావణి తనని మామూలుగా చూస్తున్నా అరుణ్ మాత్రం తన్ని నెగటివ్ అభిప్రాయంతోనే చూస్తూ, ఈ స్నిగ్ధ ఈ ఇంటి కోడలు అంటే నేను అప్పుడు యాక్సెప్ట్ చేయలేకపోయాను, ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని మనసులో అనుకుంటాడు. తీసుకో అన్నయ్య కాఫీ అని చెప్పి స్నిగ్ధ అరుణ్కి కాఫీ అందిస్తుంటే అరుణ్ తన్ని ఒక రకంగా చూస్తూనే కాఫీ కప్పు అందుకున్నాడు. తర్వాత వినోద్కి అందిస్తే వినోద్ ముభావంగా కప్పు అందుకున్నాడు. ఆ తర్వాత రాజశ్రీ తీసుకుంది. నువ్వు కూడా తీసుకో వదినా అంటూ శ్రావణికి కూడా కాఫీ కప్పు అందించబోతుంటే, మా ఇంటికి కోడలుగా రావాలని నీకు ఏదో ఒక రకంగా రాసిపెట్టి ఉందేమో స్నిగ్ధ అంటూ శ్రావణి నవ్వుతూ కాఫీ కప్పు అందుకుంది. కావచ్చు వదినా, ఈ ఇంటి కోడలు కావటం నా అదృష్టం అనుకుంటున్నాను అంటూ పక్కన ఉన్న శక్తికి కాఫీ కప్పు అందించబోతుంది. శక్తి తన్ని ఉరిమి చూస్తూనే కప్పు అందుకుంది. శక్తి పక్కనే కూర్చున్న సామ్రాట్ కూడా కాఫీ కప్పు అందించబోతూ, తీసుకోండి సామ్రాట్ గారు అంటూ ఓరగా చూస్తూ ఉన్న చివరి కప్పు అందించబోతుంది. సామ్రాట్ మామూలుగా కప్పు తీసుకోబోతున్నా స్నిగ్ధ చూపులు మాత్రం సామ్రాట్ వైపుకి కోరికతో మత్తుగా వెళ్తుంటే
అది గమనించిన శక్తికి ఒళ్ళు మండిపోతుంటుంది. సామ్రాట్ తను పట్టుకున్న కాఫీ ట్రేలో నుంచి కాఫీ కప్పు అందుకోబోతుంటే శక్తి కావాలని సామ్రాట్‌ని తగులుతుంది. దాంతో సామ్రాట్ చేతిలో ఉన్న వేడి కాఫీ ఒలికి స్నిగ్ధ చేతి మీద పడుతుంది. పడిన మరుక్షణమే ఆ వేడికి తట్టుకోలేక అబ్బా! అంటూ ట్రేని వదిలేస్తుంది. ఆ అరుపుకి చూసి అందరూ ఆశ్చర్యపోతుంటే, అయ్యో! చూసుకోలేదా స్నిగ్ధ, సారీ అంటాడు సామ్రాట్. నువ్వు సారీ చెప్పడం ఎందుకు? తనే ఎక్కడో దిక్కులు చూస్తూ కాఫీ అందించబోయింది. అందుకే కాఫీ మీద పడింది అంటుంది శక్తి. శక్తి కదిలీయటం వల్లనే కాఫీ ఒలికిందని సామ్రాట్‌కి తెలుసు కాబట్టి శక్తి మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ, వామ్మో! నువ్వు తక్కువ దానివి కాదు అని మనసులో అనుకుంటాడు. చూసుకోవాలి కదమ్మా! అంటుంది రాజశ్రీ శక్తి మాటలు విని. నేను కరెక్ట్‌గానే ఇవ్వబోయాను. కానీ ఇలా జరిగింది అంటుంది స్నిగ్ధ బొబ్బలెక్కుతున్న చెయ్యిని ఏడుపు మొహంతో చూస్తూ. రాజశ్రీ, శ్రావణి అది చూసి కాస్త జాలి పడుతుంటే అరుణ్ మాత్రం బాగా అయింది అని అనుకుంటాడు. వినోద్ మాత్రం తను అరిచినప్పుడు చూసి తిరిగి మామూలుగా కాఫీ తాగుతుంటాడు. రాజశ్రీ పని మనిషికి చెప్పి బొబ్బలెక్కిన తన చేతికి మందు రాయిస్తుంటుంది. శక్తి కావాలని అదంతా చేసిందని స్నిగ్ధకి కూడా అర్థమై పని మనిషితో మందు రాయించుకుంటూనే శక్తి వైపు మింగేస్తున్నట్టుగా చూస్తుంటుంది. శక్తి అంతకన్నా ఎక్కువగా తన వైపు ఉరిమి చూస్తుంటుంది. కాసేపటికి అరుణ్ వాళ్ళు వెళ్ళిపోతారు. స్నిగ్ధ కారిడార్లో ఒంటరిగా నిలబడి కాలిన బొబ్బని చూసుకుంటూ శక్తి మీద కోపంగా ఉండగా శక్తి అక్కడికొస్తుంది. శక్తిని చూడగానే ఆ కోపాన్ని దిగమింగుకుంటూ పైకి నవ్వు నటిస్తుంటుంది. నటించింది చాలు, ముందు ఆ నవ్వు ఆపు అంటూ శక్తి ఉరిమి చూస్తూ దెబ్బకి పళ్ళు లోపలికి పోయి పెదాలు బిగబెట్టింది. నా మొగుడు వైపుకి నీ వయ్యారపు చూపు పోతేనే చెయ్యి బొబ్బలెక్కింది. కాదు, బొబ్బలెక్కేలా చేశాను. ఇంకా అంతకు మించి ఈసారి వేషాలు వేశావంటే చెయ్యి కాల్చటం కాదు, నిలువున నిన్నే తగలబెడతాను అంటుంది శక్తి కోపంగా చూస్తూ. శక్తి అలా తెగించి మాట్లాడుతుంటే స్నిగ్ధ బెదిరిపోతుంటుంది. నువ్వు ఏం చేసినా మౌనంగా ఉండటానికి చిన్నప్పుడు మీ ఇంట్లో పని మనిషిలా ఉన్న శక్తిని కాదు, కష్టాల్ని, బాధల్ని, కన్నీళ్లను అన్నీ అనుభవిస్తూ రాడ్డులాగా తేలిన శక్తిని. నన్ను తక్కువ అంచనా వేస్తూ నీ వేషాలు ఇక్కడ చూపిస్తే నీకు చుక్కలంటే ఎలా ఉంటాయో చూపించాల్సి వస్తుంది. జాగ్రత్త అని కోపంగా చెప్పి శక్తి వెళ్ళిపోతుంది. వామ్మో! నిజంగానే ఈ శక్తి ఏంటి ఇలా తయారైంది? తన ఆస్తులని కాజేశానని పగతో ఉందట్టుంది అని అనుకుంటూ కాస్త భయపడుతుంటుంది. నైట్ 8 అవుతుండగా శక్తి రూమ్లోకి వచ్చేసరికి సామ్రాట్ పింకీతో కలిసి సోఫాలో కూర్చొని ఆడుతూ కూర్చుంటాడు. ఇవాళంతా బయట తిరిగావు. నిన్న హోంవర్క్ చేసుకోలేదు. ఇంకా నువ్వు నీ హోంవర్క్ ఎప్పుడు చేసుకుంటావు పింకీ అని అడుగుతుంది శక్తి. ఓ, మర్చిపోయాను శక్తి. ఇప్పుడే కిందికి వెళ్ళి నాని దగ్గర కూర్చొని చేసుకుంటాను అని చెప్పి పింకీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శక్తి సామ్రాట్ని కాస్త కోపంగా చూస్తూ వచ్చి బెడ్ మీద ఉన్న బెడ్షీట్ నీట్గా సెట్ చేస్తుంటుంది. ఏంటి అంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు సామ్రాట్. నా ముఖమే అంత, నేనేమి కోపంగా లేను అని కోపంగా చూస్తూ చెప్తుంది. సామ్రాట్ కాస్త నవ్వుతూ లేచి తన దగ్గరికి వస్తాడు. దగ్గరికి వచ్చిన సామ్రాట్ని అదే కోపంతో చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సామ్రాట్ తన చెయ్యి పట్టుకొని ఆపాడు. నన్ను పట్టుకోవద్దని చెప్పానా అంటుంది సామ్రాట్ చెయ్యి నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ. కానీ సామ్రాట్ తన చెయ్యి వీడకుండా గట్టిగా పట్టుకొని, అసలు ఏంటి శక్తి నీ బాధ? వినోద్ స్నిగ్ధల పెళ్లి కుదిరిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎందుకు అలా చిరుబురులాడుతున్నావు అని అడుగుతాడు.
నాకేం బాధ ఉంది? అదేమీ లేదు అంటుంది చిరాగ్గా చూస్తూ. అయితే స్నిగ్ధ చేతి మీద కాఫీ ఒలికేలా ఎందుకు చేశావు? అని అడుగుతాడు. నేనెందుకు చేశాను? తనే పక్క చూపులు చూస్తూ చేతి మీద పోసుకుంది అని అంటుంది తడబడుతూ. ఆ విషయం అమ్మకు చెప్తే నమ్మిందంటే ఒక అర్థం ఉంది. నేను కాఫీ తీసుకోబోతుంటే కావాలని తన మీద కాఫీ పడేలా చేసి, ఇప్పుడు ఏదో చెప్తే నేను నమ్ముతాననుకుంటున్నావా? అని అడుగుతాడు. ఓహ్! అయితే నేను కావాలని చేశానని నీకు అర్థమైందన్నమాట అని అడుగుతుంది సామ్రాట్ చేయిని విడిపించుకుంటూ. అర్థమైంది. అందుకే అడుగుతున్నాను. ఎందుకు తన మీద అలా కాఫీ ఒలకబోసావు? అని అడుగుతాడు. అది నిన్ను చూసే విధానం నాకు అస్సలు నచ్చటం లేదు. దాని చూపులు చూస్తుంటేనే నాకు కంపనంగా ఉంటుంది. ఆ స్నిగ్ధని గుడ్డిగా నమ్మటం నీకు అలవాటు. కానీ చిన్నతనం నుంచి దాంతో కలిసి పెరిగాను కదా! దాని బుద్ధి గురించి నాకు అంతో ఇంతో తెలుసు. దానిని నేను అంత ఈజీగా నమ్మను అని అంటుంది. అంటే మీ ఇద్దరికీ చిన్నతనం నుంచే పడదా? అని అడుగుతాడు. పడదు. అది ఒక్కతే కాదు. ఆ ఇంటి మనుషులు ఎవరితో కూడా నాకు పడదు అంటుంది. ఎందుకు వాళ్ళంటే నీకు అంత కోపం? అని అడుగుతాడు. సామ్రాట్ అలా అడగగానే ఆ రోజు తను రేపుకి గురై ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తనతో ప్రవర్తించిన విధానం తన కళ్ళ ముందు తిరుగుతుంటుంది. చెప్పు శక్తి, ఎందుకు నీ వాళ్ళని నువ్వు అంత విరోధిగా చూస్తున్నావు? అని అడుగుతాడు సామ్రాట్. ఇప్పుడు ఆ విషయాలను చెప్పి నీతో సానుభూతి పొందే పరిస్థితిలో నేను లేను. నాకు నిద్రొస్తుంది. పడుకోవాలి అని చెప్పి బెడ్ మీదకి వచ్చి పడుకుంటుంది. శక్తి గురించి పూర్తిగా తెలుసుకుందామంటే అసలు బయటే పడటం లేదే అని అనుకుంటాడు సామ్రాట్. స్నిగ్ధ రూములో ఒంటరిగా కూర్చొని ఈ ఒంటికి మగవాసన తగిలి చాలా రోజులవుతుంది. అసలు ఇప్పటికిప్పుడే సామ్రాట్‌తో గడిపేయాలని పిచ్చి ఆశగా ఉంది. కానీ కుదరదు కదా! పోనీ ఇంకొక మగాడు చెంత చేరదామన్నా కూడా ఇప్పుడు నేను పబ్‌కి వెళ్ళలేను అని అనుకుంటూ ఉండగా గాయత్రి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి చెప్పమ్మా అంటుంది. ఏ స్నిగ్ధ అక్కడ కూర్చొని పిచ్చి పిచ్చి వేషాలు మొదలుపెట్టకు. నీ క్యారెక్టర్ గురించి అక్కడ ఏ కాస్త బయటపడ్డా సామ్రాట్ నీ తోలు ఒలుస్తాడు. జాగ్రత్త అంటూ కూతుర్ని హెచ్చరిస్తుంది. అంత జాగ్రత్తగా లేకుండా ఎలా ఉంటానులే కానీ ఇక్కడ నేను కాబోయే మా అత్తగారి దృష్టిలో బాగా పడాలి. ఎందుకంటే ఇక్కడ శక్తి నాకు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తుంది. తనకి ఏ కాస్త అవకాశం దొరికినా ఈ పెళ్లి చెడగొట్టేలాగా ఉంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఒక ఆడపిల్ల ఎలా ఉంటే అందరికీ నచ్చుతుందో నాకు కొంచెం చెప్పు అని అంటుంది. అయితే చెప్తాను ఉండు. పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి అందరి దృష్టిలో పడేటట్టుగా తులసి కోటకి పూజ చెయ్యి అంటుంది గాయత్రి. పూజలా? అది నా వల్ల కాదు. ఈ పూజలు పునస్కారాలు తప్ప ఇంకేమైనా ఉన్నాయేమో చెప్పు అంటుంది స్నిగ్ధ. అయితే లేవగానే కిచెన్లోకి వెళ్ళి వంట చెయ్యి అంటుంది. కిచెన్లో ఉండాలంటే నాకు పరమ చిరాకు. ఏదో మధ్యాహ్నం అందరి దృష్టిలో ఇంప్రెషన్ కొట్టాలని పని మనిషితో కాఫీ కల్పించి మంచి అమ్మాయిగా అందరికీ కాఫీ కప్పులు అందిస్తుంటే ఆ శక్తి నా చెయ్యి కాల్చింది. ఈ వంటలు కూడా నా వల్ల కాదు. ఇంకా ఏదైనా చెప్పు అంటుంది స్నిగ్ధ. అయితే ఆ ఇంట్లో హాల్లో కూర్చొని అందరి దృష్టిలో పడేటట్టుగా ఒక పెద్ద బ్రాందీ బాటిల్ ఓపెన్ చేసి తాగు అంటుంది గాయత్రి. వావ్! ఇదేదో బాగుందమ్మా! అయితే ఇది చేస్తాను అంటుంది నవ్వుతూ. అప్పుడు గాని ఆ సామ్రాట్ నీ జుట్టు పట్టుకొని బయటకు గెంటడు అంటుంది గాయత్రి. హా? ఏంటమ్మా అలా అంటున్నావు? అని అడుగుతుంది. మరి లేకపోతే ఆ అమ్మాయికుండే మంచి లక్షణాల గురించి చెప్తుంటే
ఏది చేత కాదు అంటున్నావు. బ్రాందీ గురించి చెప్పగానే భలే హుషారొచ్చేసింది. నువ్వు ఏదో ఒక తిక్క వేషాలు వేస్తే మాత్రం నీ పెళ్ళి ఆగిపోవటం ఖాయం అంటుంది గాయత్రి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రైటర్ రేవతి అనే ఛానల్లో మాంగళ్య బంధ్ అనే సిరీస్ కూడా మిస్ కాకుండా చూస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.